కరెంటు ఛార్జీలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వ్యక్తి ఫిర్యాదు మేరకు విచారణ చేయగా కొంతమంది అధికారులు సిబ్బంది విధులలో లేరని తెలియజేశారు. వాయిదాలు తమకు సంబంధం లేని మీటర్లపై బిల్లులు రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. టెక్కలకి చేరిన తాడి చంద్రరావు మాట్లాడుతూ ఇది చాలా అన్యాయమని వాపోయారు. పై అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని శేఖర్ రెడ్డి బాధితుడు మాట్లాడుతూ పక్క ఊరిలో ఉన్న మా నాన్న పేరుతో ఉన్న వాని బిల్ మాకు వచ్చింది ఆశ్చర్యం వెల్లబుచ్చారు. దీనిపై విచారణ జరిపించి తగు న్యాయం జరిగేలా చూడాలని స్టార్ 9 కోరుతున్నారు. వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. ప్రస్తుతం మనం టెక్కల్లో విద్యుత్ శాఖ మరి కార్యాలయం దగ్గర ఉన్నాం. మరి సిచ్యువేషన్ ఏంటనేది మన బాధితులు మరి కరెంట్ బిల్లు ఎక్కువగా రావడం వల్ల చాలామంది ప్రజలు టెక్కల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఆ క్రమంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము రావడం జరిగింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో. మీ పేరు ఏంటి వచ్చారు? నా పేరు నమస్కారం అండి. నా పేరు చంద్రరావు, దగ్గర మా సింగపురం విలేజ్ నందిగామ మండలము. నేను కన్స్ట్రక్షన్ పర్పస్ అనేది చేసాము. కేటగిరీ 2 అనేది నేను మీటర్ శ్రీనివాస్ అనుకుంటాను, రాజమండ్రి. ఆయన మీ ఆ డ్యూ క్లియర్ చేస్తే కానీ మీకు కొత్త మీటర్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పేసానంటే ఆ డ్యూ కూడా క్లియర్ చేస్తాం. చేసేసిన తర్వాత మనకి కేటగిరీ 2 అనేది మీటర్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికీ రన్నింగ్ అవుతుంది. 2018లో అది అన్ని క్లోజ్ అయిన తర్వాత కూడాను ఇప్పుడు మళ్ళీ 2022 వరకు మీద అది రన్నింగ్లో ఉందండి. ఇప్పుడు దాని తాలూకు అమౌంట్ మీరు పెండింగ్ 2018లో క్లోజ్ అయిపోయిన బిల్లు కూడా మళ్ళీ 2022 రన్నింగ్ లో ఉంది. డబ్బులు కట్టాలని చెప్పి ప్రజల మీద ఒత్తిడి తెస్తున్న ఉద్దేశంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగి తెలుసుకుందాం. సరే, మరొక బాధితులు ఇక్కడ ఉన్నారండి. మరి విద్యుత్ విషయంలో జరిగినటువంటి ఆ బాధ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది? మరి టెంపుల్ మండలం సార్, బోరగమ్మలో. నా పేరు శేఖర్ రెడ్డి, మా డాడీ పేరు బొంగరమణయ్య రెడ్డి. అది బోరగమ్మ బిల్లు 350కి వస్తుంది. 900 ఏమి వచ్చిందో అతను బిల్ చెక్ చేశాను. సేమ్ నేమ్తో తెలంగాణ బొంగరమణయ్య అనే వేరే వ్యక్తి అతను సర్వీస్ ఏమో అతను బిల్ కట్టప్పుడు ఆ బిల్ ఏమో ఇందులో యాడ్ చేస్తాం. అవతల బిల్లు కూడా యాడ్ చేస్తున్నారు. తెలంగాణ బిల్ ఏమో బోరగమ్మలో యాడ్ చేశారు. దానికోసం అక్కడ గారికి కంప్లైంట్ పెట్టి లెటర్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకుని వెళ్ళమన్నారు. దీనిసరికి 2-3 దెబ్బలు తిరగడం అవుతుంది. చూశారు కదా, మరి వీళ్ళ బిల్లు మరి వేరే వాడికి వెళ్ళడం, అవతల వాళ్ళ బిల్లు వీళ్ళకి రావడం అనేది ఈ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ప్రజలు వివరిస్తున్నారు. వీటి విషయమే అధికారులు అడిగి తెలుసుకుందాం. సరే, ఈ పరిస్థితి మరి టెక్కల ప్రాంతంలో పరిసర ప్రాంతంలో ఎక్కువగా మరి మీటర్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా రావడం, చాలామంది కూడా మరి ఆ విషయమే కాకపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అన్నది మరి ప్రభుత్వ అధికారులకు తెలియజేయమని ప్రజలు కోరుకుంటున్నారు. మరి చెప్పండి, మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, అదే డీఈ గారితో ఒకసారి లెటర్ ఇద్దామని చెప్పేసి దీని మీద ఆయన తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో ఏంటనేది మరి చూడాలి. లేని పక్షంలో నేను కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తాననేసి అనుకుంటున్నాను. అదికెళ్ళి మా న్యాయం మరి జరిగేలా చూసుకుంటామని చెప్తారు. ఓవర్ టు స్టార్ 9 టీవీ కెమెరామ్యాన్